అబ్బబ్బబ్బా ఏం సలిరా నాయనా పొద్దుగాల లేచి అడుగు బయట పెట్టాలంటేనే గజ్జుమంటాంది పానం. ఇక సల్లీలతోని తానం చేయాలంటే తాతలు యాదికొస్తుర్రు. లేరో లేరో అని మొత్తుకొంగ లేస్తున్నారు పోరలు. బడులు కాలేజీలు ఆఫీసులకు పనుల మీద బయటకు పోవాల్సిన వాళ్ళు పొద్దు చూసి ఇంకా టైం కాలేదు కావచ్చని అట్లనే ఒరుగుడు. ఆఖరికి ఇంటోళ్ళు లేపంగానే టైం చూసి మాత్రం తయారై ఉరుకుడు. ఇగో ఇట్లనే నడుస్తుండొచ్చు, అంతటి ఇట్లనే ఉండొచ్చు గాని ఓ ఊర్లో మాత్రం ఇంతకు మించి ఉంటదిలా. ఇంతకు ఏడంటే మంటగా కాకుంటే ముడుచుకపోతురు, రగ్గు లేకుంటే రంది పడుతురు, గరం కొట్లు లేకుంటే గావరైతున్నారు, తువ్వాలన్న చుట్టుకోకుంటే తిప్పల పడుతురు, మబ్బుల పనులు జగబెట్టాలంటే ముసుగులేసుకునే ముంగడికి పోతుర్రు. ఇగో ఇట్లున్నదుల్లా సంగారెడ్డి జిల్లా కోయిర్ల పరిస్థితి. అగో ఆన్నేనా మాతాన సుత మస్తు సలుంది అనేరు. ఈడంతకు మించి ఉంటది. పాతేడు వణుకు వణుకు పుట్టిస్తది ఇక్కడ. మరి ఎందుకు గీతీర్లుంటదని అడిగితే రేగడి భూములున్నాయి, చెట్లున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం తెలంగాణ మొత్తంలో కోయిల్రా అత్యధికంగా చలి ఉంటది. పనికి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటది. దక్కన్ పీఠభూమి అని నల్లరేగడి ఉందని భూమిలో నీళ్లు బగ్గున్నాయని అడవి దగ్గర ఉందని ఇట్లా తీర్ల చెప్తున్నారు ఊరోళ్ళు. అట్లాంటి అడవుల జిల్లా ఆదిలాబాద్ లో చలి బగ్గుంటది. ఆడికంట సుతీడు ఇగమొస్తుందంటే చూడుర్రిగా. మళ్ళా ఊరు చూస్తే కొండలు గుట్టల మీద ఏమన్నా ఉన్నదా అంటే అది లేదు. ఈ తీర్ల చలి ఎందుకు పెడుతుందో అర్థం కాక ఊరోళ్ళు పతేడు గర్జున వణుకుతున్నారు. చలి నుంచి తప్పించుకుంటానికి తీరు ఉపాయాలు చేస్తుర్రు. స్వెటర్లు వేసుకోవడం, టవల్స్ కట్టుకోవడం, క్యాప్స్ పెట్టుకోవడం, ఇక దానికి తగిన చర్యలు తీసుకొని తొందరగా వెళ్ళి ఇంట్లోనే ఉండడం. వ్యవసాయం కావచ్చు, వేరే దాని కావచ్చు, లేట్ స్టార్ట్ అవుతుంది. 9 సూర్యుడు కూడా చాలా లేట్ గా కనిపిస్తుండు. 8 9 వరకు కూడా ఫోమ్ ఉంటుంది. పొద్దుగాల 9 దాటంది ఏ పనులు చాలా అయితలేవు అంటే చూడుర్రిగా ఎట్లున్నదో. ఏడలేనట్టుగా కోయిర్లనే ఎందుకు ఇట్లున్నదో స్టడీ చేస్తే అసలు ముచ్చట తెలుస్తుండొచ్చు. జర నజరేవిర్రి సార్లు. ఇక ఎప్పట్లెక్కనే ఆదిలాబాద్ జిల్లాను ఆగం పట్టిస్తుంది సాలి. బాగా ఘోరం ఉన్నది చలి, కమ్మర పట్టుకుంటుంది. విపరీతంగా చలి ఉన్నది సార్. చేతులు వంకలు అవుతున్నాయి. పొద్దున్న వచ్చేది లేట్ వస్తున్నాం. పొగ మంచు చేయబట్టి ఎదురుగా వచ్చే బండ్లు కానరాక మస్తు తిప్పలైతుంది. ఆడ ఈడ ఏం లేదు, అంతటిగమే. 6-7 డిగ్రీలకు గరిమి పడిపోయి చిన్న తిప్పల కాదు. కడమ జిల్లాలను కింద మీద చేస్తుంటే పట్న పొలను పరిశాన్ చేస్తుంది. 7 ఏళ్ళల్లో ఇంతగానం సార్లు ఎన్నర్ లేదట. మరి రేపు ఇంకెట్లుంటుందో జర పోరలు పెద్ద మనుషులు పైల ఉండుర్రి.